వెంకటాచలం సెక్టార్ పరిధిలో ఉన్న 224 అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు సిడిపిఓ విజయలక్ష్మి తెలిపారు. మనుబోలులోని చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాలు ఆమె పాల్గొని మాట్లాడారు. మనుబోలులోని చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీలో ఏర్పాటైన అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన సిడిపిఓ విజయలక్ష్మి మాట్లాడుతూ, వెంకటాచలం సెక్టార్ పరిధిలోని వెంకటాచలం, మనుబోలు, పొదలకూరు మండలాల్లో ఉన్న 224 అంగన్వాడీ కేంద్రాల్లో వారం రోజుల పాటు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తల్లిపాలు బిడ్డకు ఎంతో మేలు చేకూరుస్తాయని, తప్పనిసరిగా బిడ్డకు తల్లిపాలు ఇవ్వాలని ఆమె అవగాహన కలిగించారు. మనుబోలు మండలంలోని చంద్రమౌళి నగర్ నందు అంగన్వాడీ సెంటర్లో తల్లిపాల వారోత్సవాలు జరపడం జరిగింది. ఇది 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు ప్రతి సంవత్సరం అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలు మనం జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఏంటంటే ప్రతి నెల ప్రతి సంవత్సరం కొత్త గర్భిణీలు బాలింతలు వస్తుంటారు. తల్లిపాలు ఇస్తూనే ఉంటారు కదా, ఎందుకు దానికి సపరేట్గా అవగాహన అనేది మీకు ఒకవేళ రావచ్చు డౌట్. కానీ ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చే గర్భిణీలకి బాలింతలకి పాలు పట్టే విధానం, ఫస్ట్ వచ్చే మురుపాల గురించి, వాటి ప్రాముఖ్యత గురించి చాలా వరకు అవగాహన లేకపోవడం వల్ల, ఎందుకంటే ఈ తల్లిపాలు అనేది బిడ్డ పుట్టిన వెంటనే ఇవ్వడం, 6 నెలల వరకు కేవలం తల్లిపాలు ఇవ్వాలి అనేటువంటి అవగాహన మన పల్లెటూళ్ళల్లో చాలామందికి కొంచెం తెలియక కూడా వాళ్ళు పుట్టిన వెంటనే ఏదో పాలు తీసుకొచ్చి ఇవ్వడం, లేకపోతే ఇంకేదైనా గ్లూకోజ్ నీళ్ళు ఇవ్వడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవి ఇచ్చినందువల్ల ఏంటంటే బిడ్డ పుట్టగానే అంటే కడుపులో ఉన్న వాతావరణానికి, ఆ బిడ్డ కాలిపోయిన తర్వాత ఇక్కడ భూమి మీద వచ్చిన తర్వాత ఇక్కడున్న వాతావరణానికి చాలా తేడా ఉంటుంది. బిడ్డ పుట్టిన వెంటనే మనం తల్లిపాలు ఇచ్చినట్లయితే ఆ బిడ్డ సురక్షితంగా క్షేమంగా ఆ బిడ్డ పెరిగేదానికి అవకాశం ఉంటుంది. అందుకని మనం ఆ పాలు ఎలా ఇవ్వాలి, తర్వాత ఎలా పాలు పట్టాలి అనేది కూడా తల్లులకి ఇప్పుడు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ఆదినారాయణమ్మ, ఏఐఎల్ఎంహెచ్ఓ రమ్య, ఏఎన్ఎం రాజేశ్వరి, అంగన్వాడీ కార్యకర్తల సుగుణమ్మ, విజయమ్మ, నిర్మల, మునమ్మ, లక్ష్మి, కుడుముల సుజన, సిహెచ్ఓ రమ్య, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.